హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ గీక్. ఫ్రెండ్స్, ఈరోజు వరల్డ్ స్లీప్ డే కదా. సో మంచి నిద్ర రావాలి అంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. మన యొక్క బెడ్రూమ్ అనేది ఒక రిఫ్రెషింగ్ ప్లేస్ లాగా ఉండాలి, కానీ అది మొత్తము ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేస్తుంటారు బెడ్రూమ్లో. సో అలా కాకుండా వీలైనంత వరకు బెడ్రూమ్లానే ఉంచడానికి ట్రై చేయండి. దానిలోనే కూర్చొని చదువుకోవడము పిల్లలైతే, లేదంటే అలా బెడ్ మీద కూర్చొని చదవడం స్టార్ట్ చేయగానే నిద్ర వచ్చేసేయడము, ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అదే గ్యాడ్జెట్స్ పట్టుకొని ఎంతసేపు కూర్చున్నా నిద్ర రాదు. కానీ సో బెడ్రూమ్ అనేది కేవలము నిద్ర కోసం కేటాయించినటువంటి రూమ్లానే ఉపయోగించాలి, కానీ దాన్ని అన్ని పనుల కోసం ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. సో యూజ్ ద బెడ్ ఓన్లీ ఫర్ స్లీపింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది టిప్ నెంబర్ 2. తర్వాత మనము బెడ్రూమ్ని ఎంత క్లీన్గా, ఎంత నీట్గా కేవలం నిద్ర కోసమని ఉపయోగించుకున్నప్పటికీ ఇంకా నిద్ర రావట్లేదు అంటే మన బాడీ అనేది ప్రాపర్ ఎక్సర్సైజ్ లేదని అర్థం. సో వీలైనంత వరకు ఎక్సర్సైజ్ కూడా చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి మంచి నిద్ర వస్తుంది అన్నమాట. కొంతమందికి ఎంత కష్టపడినా సరే నిద్ర రాదు సరిగ్గా. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే డే టైమ్, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు లేదా నిద్రపోబోయే ముందు కెఫిన్తో కూడుకున్నటువంటి పదార్థాలు ఏమీ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. కొంతమందికి ఎక్కువ టైమ్స్ కాఫీ తాగడం అలవాటు ఉంటుంది, టీ తాగడం అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత వీలైతే గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. చక్కగా గోరువెచ్చని పాలు నిద్రపోబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయినా తాగేసామంటే మంచి నిద్ర వచ్చేస్తుంది. తర్వాత నిద్రపోబోయే ముందు అట్లీస్ట్ 1 అవర్ బిఫోర్ అయినా సరే మనము మన యొక్క గ్యాడ్జెట్స్ అన్నిటినీ కూడాను మన దగ్గర నుండి తీసేయడం చాలా మంచిది. లేకపోతే ఖచ్చితంగా మనకి ఆ బ్లూ స్క్రీన్ వలన మనకి సరైనటువంటి నిద్ర అనేది అసలు రానే రాదు. సో తర్వాత వచ్చేసి స్నూజ్ టు ద సెంట్ ఆఫ్ లెవెండర్ కానీ మీ దగ్గర అందుబాటులో లేకపోతే గార్లిక్ కూడా మన పిల్లో కింద ఉంచుకున్నాము అంటే, వెల్లుల్లి అంటారు కదా, ఆ స్మెల్ కూడాను మనకి మంచి నిద్ర వస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, చాలా మంచి టిప్, చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత టిప్ నెంబర్ 7 ఏంటంటే మెగ్నీషియం ఉన్నటువంటి డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. పెరుగులోను, తర్వాత స్పినాచ్, పాలకూరలోను, ఇంకా గుమ్మడికాయ, ఇలాంటి వాటన్నిటిలోను, బనానాలోను, వీటన్నిటిలో మెగ్నీషియం ఉంటుంది. ఒక మెడికల్ ఫీల్డ్కి చెందినటువంటి వ్యక్తిగా నేను లేడీస్కి ఇచ్చేటువంటి బోనస్ టిప్ ఏంటి అంటే టైట్ క్లాత్స్ వేర్ చేయడం అనేది అవాయిడ్ చేయండి. బిర్రుగా ఉన్నటువంటి దుస్తులు ధరించడాన్ని అవాయిడ్ చేయండి నైట్ టైం నిద్రపోయేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మంచి నిద్రపోవడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే మంచి మెమరీ పవర్ ఉంటుంది, మనకి చక్కగా జ్ఞాపక శక్తి అనేది చక్కగా వృద్ధి చెందుతుంది. తిండి, మంచి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మంచి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత మంచి నిద్రపోవడం వల్ల ప్రొడక్టివిటీ అనేది బాగా బెటర్గా ఉంటుంది. మంచి నిద్ర పోకపోవడం వల్ల టయర్డ్గా అనిపిస్తుంది, మార్నింగ్ లేచినా కానీ ఇంకా నిద్ర వస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది, యాక్టివ్గా వర్క్ చేయలేమన్నమాట. సో ఆ డేని మనం ప్రొడక్టివ్గా స్పెండ్ చేయలేము. అందుకోసమని మంచి నిద్ర చాలా అవసరం. తర్వాత మన యొక్క ఫిజికల్ పెర్ఫార్మెన్స్ని కూడా ఇది చాలా బెటర్ చేస్తుంది సరిగ్గా నిద్రపోవడం వల్ల. అదే సరిగ్గా నిద్రపోలేదనుకోండి, డల్గా అనిపిస్తుంది, లేజీగా అనిపిస్తుంది, ఏ వర్క్ కరెక్ట్గా చేయాలనిపించదు. అంతేకాకుండా మంచి నిద్ర అనేది మనకి చక్కగా మనం తీసుకున్నటువంటి ఆహారము డైజెస్ట్ అవ్వడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల మనకి సరిగ్గా అన్నం కానీ ఏ ఫుడ్ అయినా కానీ సరిగ్గా అరగదు. అందుకోసమని నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క హార్ట్ డిసీజెస్ నుండి మనం కాపాడబడాలి అంటే ఖచ్చితంగా మంచి నిద్ర అవసరం ఫ్రెండ్స్. ఎన్ని
సరైన నిద్రపోకపోవడం వల్ల ఎన్ని సమస్యల్ని మనం కొని తెచ్చుకున్నట్లు అంటే, అదే మనం కరెక్ట్గా నిద్రపోయాము అంటే మాత్రం మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి డెవలప్ అవుతుంది. రోగనిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ కూడాను ఎందుకని సరైనటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉండదు అంటే, వాళ్ళు పనిచేసేటువంటి వేళల వల్ల, వాళ్ళు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల పర్ డే 7 to 9 అవర్స్ ఆర్ అట్లీస్ట్ 6 to 7 అవర్స్ స్లీప్ అయితే చాలా అవసరం. తర్వాత మంచి నిద్ర అనేది డిప్రెషన్ని కూడా దూరం చేస్తుంది. డిప్రెషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. సో మంచి నిద్ర పోవడానికి ట్రై చేయండి. డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి, స్ట్రెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మంచి నిద్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లావు పెరిగిపోవడము లేదా ఎక్కువ ఒబేసిటీ అనేది వచ్చేయడము, ఇలాంటిది దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నిద్రలేమి. సో ఏం తినట్లేదు మేము అయినా కానీ లావ్ అయిపోతున్నాము అంటే ఒక్కసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా నిద్రపోతున్నామా లేదా అనేది. తర్వాత ఈ సరైనటువంటి నిద్ర మనకి బాడీ పెయిన్స్ని, ఇన్ఫ్లమేషన్ని అన్నిటినీ కూడాను తగ్గిస్తుంది. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో చూస్తున్నారు కదా. తర్వాత మన యొక్క సైకలాజికల్ వెల్బీయింగ్కి కూడా మనము మానసికంగా, శారీరకంగా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండడానికి స్లీప్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు నిద్రని నిర్లక్ష్యం చేయకండి. మనకి మనీ ఎంత ఇంపార్టెంటో, హెల్త్ ఎంత ఇంపార్టెంటో, అన్నిటికంటే కూడాను పని చేయడం ఎంత ఇంపార్టెంటో, వీటన్నిటికంటే కూడా సరిగిన నిద్రపోవడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. నెమ్మదితో పడుకొని నిద్రపోదును అని చెప్పేసని ఒక వ్యక్తి చెప్తారనమాట. మనము ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటామో అప్పుడు మనకి ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.